సార్ అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనము ఐజీఓటీ కర్మయోగి యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అందులో కోర్సెస్‌ని ఎలా కంప్లీట్ చేసుకోవాలనే ప్రాసెస్‌ని మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. అలాగే ఇది యాప్ చాలా పెద్ద కష్టమేం కాదండి. చాలా సింపుల్ డౌన్‌లోడ్ చేసుకోవడము. మనం ముందుగా మన మొబైల్‌లో ప్లే స్టోర్ అనే యాప్‌కెళ్ళేసి ప్లే స్టోర్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్‌కెళ్ళండి. కింద సెర్చ్ అని ఉంటుంది గదా! సెర్చ్‌లోకెళ్ళిన తర్వాత మనము ఇక్కడ ఐజీఓటీ అని టైప్ చేసిన వెంటనే మనకిక్కడ ఇన్‌స్టాంట్‌గా పైన చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కర్మయోగి అని చూపిస్తుంది కదా! స్టార్టింగ్‌లో పైన. సో, దాంట్లోకెళ్తే మనకు సరిపోతుంది. ఆ కర్మయోగి అనే దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లా మనకి బ్రౌన్ కలర్‌లో ఒక యాప్ ఓపెన్ అవుతుంది. ఈ సింబల్‌తో. మార్క్ చేస్తాను కదా! ఈ సింబల్‌తో ఓపెన్ అవుతుంది. మరి ఒకసారి చెక్ చేసుకున్నా డౌన్‌లోడ్ అయ్యే ముందు ఇదే సింబల్ ఉందా లేదా అనేసి. సో, ఇప్పుడు మనము పక్కనే ఉంది కదా! ఇన్‌స్టాల్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇన్‌స్టాల్ అవుతుంది గదా! మొత్తం 17.31 ఎంబీ ఉంటుంది. ఇది ఒక 1, 2, 3 సెకండ్స్‌లో మనకి డౌన్‌లోడ్ అయిపోతుందండి ఎంటెమ్మటే. ఇప్పుడు మనకి ఓపెన్ ఉంది గదా! ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి అలో ఐజీఓటీ కర్మయోగి సెండ్ యూ నోటిఫికేషన్స్ అని మనకి అడుగుతుంది. ఇక్కడ మనకు అలో అని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా చూడండి. అలో అని అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ కర్మయోగి లాగిన్ అయ్యే ముందు ఇలా చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. ఇలా చూపించినప్పుడు మనము సైన్ ఇన్ అవ్వాలి గదండీ! సైన్ ఇన్ కోసం ఇదో ఇక్కడ నేను ఎక్కడైతే రెడ్ కలర్ మార్క్ చేసుకున్నానో అందులో సైన్ ఇన్ అనేది మనకుంటది. దీన్ని మనము ప్రెస్ చేసిన అంటమ్మటే మనకిలా స్క్రీను ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ విత్ పాస్వర్డ్, లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది గదా! సో, మనము లాగిన్ విత్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫోను నంబర్ ఎంటర్ చేయాలి. మన ఏదైతే సీఎఫ్ఎంఎస్ ఐడీకి లింక్ అయి ఉంటుందో ఆ ఫోను నంబర్‌ని మనం ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ ఓటీపీ అనేసి మనం ప్రెస్ చేస్తాం. రిక్వెస్ట్ ఓటీపీ అయిన తర్వాత మనకి మన మొబైల్‌కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనము 6 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సిందొస్తుంది. ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టగానే మనకు ఏదైతే కర్మయోగి అనే యాప్ ఉందో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఇలా ఏమన్నా బ్యానర్స్ ఓపెన్ అయితే యాడ్స్ లాంటివి ఇది ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదండీ! పైన కార్నర్‌లో ఇంటూ సింబల్‌ని కార్నర్‌లో ఉంటుంది. ఆ ఇంటూ సింబల్‌ని మనము తీసేస్తాం. సార్ ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రొఫైల్ 60% కంప్లీట్ అనేది అనేసి మనకి ఇక్కడ గమనిస్తున్నాము. తర్వాత మనము ఇన్ ప్రోగ్రెస్, సర్టిఫికేట్స్, లెర్నింగ్ అవర్స్ అన్నీ గూడా జీరోలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలంటే యాప్‌లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకిక్కడ మై ఐజీఓటీ అనే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద కోర్సెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కడున్నాయి? చూడండి ఎన్ని కోర్సులున్నాయో. ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ ఒకటి 22 మినిట్స్ ఉంది. ఇంకోటి 35 మినిట్స్ ఉంది. ఇంకోటి 18 మినిట్స్ ఉంది. ఇలా టోటల్‌గా మనకి 13 కోర్సులనేది ఉండడం జరిగింది. ఇలా 13 కోర్సుల్లో మనము వన్ బై వన్ ఓపెన్ చేసి అది ఒక వీడియో లాగా ఉంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్‌లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇట్లా సార్ ఇప్పుడు మనం కోర్స్ మీద టచ్ చేయగానే కోర్స్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మనకు కింద స్క్రోల్ చేసిన తర్వాత కింద ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి మనకి. ఇక్కడ మనము ఎన్రోల్ అవుతాం. ఎన్రోల్ అయిన తర్వాత In this vast universe. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం కోర్స్ ఓపెన్ చేయగానే ఇలా మనకి ఒక వీడియో ఓపెన్ చేయగానే అందులో మళ్ళీ 9 పార్ట్స్‌గా 9 వీడియోస్ లాగా కనిపిస్తూ ఉంటాయి మీకిక్కడ వన్ బై వన్ చూడండి స్క్రోల్ చేస్తున్నాను. ఈ 9 మొత్తం 9 నంబర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ వీడియో 22 మినిట్స్ ఉంటుంది. ఆ 22 మినిట్స్ మనం చూసిన తర్వాత లాస్ట్‌లో మనకి ఇక్కడ చూడండి అసెస్మెంట్ అనేసి 10 క్వెషన్స్ ఉంటాయి. ఈ 10 క్వెషన్స్‌కి మనకు ఆన్సర్ చేసిన తర్వాతే మనకు సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అవుతుంది. సర్టిఫికేట్ డౌన్‌లోడ్ అయిన తర్వాతే మనకి టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు కౌంట్ అవుతుంది సార్. అప్పుడు మనకు అక్కడ హోమ్ పేజ్‌లో ఉన్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది పెరగడం మనకి ఇక్కడ ఉంది గదా! హోమ్ పేజ్‌లో పర్సెంటేజ్ ఇక్కడ పెరుగుతుంది మనకి. సో, అలాగా మనం వన్ బై వన్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ, ఆ లాస్ట్‌లో వచ్చిన క్వెషన్స్‌కి అలా ఆన్సర్ చేసుకుంటూ ఉండాలి. సో, నెక్స్ట్ వీడియోలో మనము ఈ కోర్సెస్ ఎలా కంప్లీట్ చేయాలి? దాని ఆన్సర్స్ ఏంటనేసి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ ఒక్కొక్క కోర్స్ ఓపెన్ చేసి.